నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా 42,000 కోట్లతో మరో 2 కొత్త పథకాలకు కేంద్రం శ్రీకారం. పీఎం ధనధాన్య యోజన, పప్పు ధాన్యాల మిషన్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ భేటీ. సెర్గియో నియామకం భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న మోదీ. బనకచెర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీకి నీళ్లు తరలించుకుపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ పట్టించుకోవటం లేదన్న హరీష్ రావు. వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ విభేదాలు. జిల్లా రాజకీయాల్లో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా మురళి అధిష్టానానికి ఫిర్యాదు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్. భారత్ తొలి ఇన్నింగ్స్ 518 పరుగుల వద్ద డిక్లేర్. 177 బంతుల్లో శతకం పూర్తి చేసిన గిల్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 140 పరుగులు చేసిన విండీస్. కేంద్ర ప్రభుత్వం మరో 2 కొత్త పథకాలను ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో రైతుల క్షేమమే ధ్యేయంగా ఈ పథకాలను అమలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పీఎం ధనధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత నేడు ప్రారంభమయ్యాయి. అలాగే వ్యవసాయ రంగంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పీఎం ధనధాన్య యోజన, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరతో పాటు 42,000 కోట్లతో చేపట్టనున్న పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని పూసాలో గల జాతీయ వ్యవసాయ విజ్ఞాన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాలు, మార్కెట్ కమిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, రైతుల ఆదాయం పెంచడం కోసం తీసుకువచ్చిన ఈ పథకంలో భాగంగా వివిధ రకాల పంటలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. 6 ఏళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో భాగంగా దేశంలో పంటల ఉత్పాదన, సాంద్రత, రుణపరపతి తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో తెలంగాణ నుంచి జనగామ, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈ పథకం అమలు కానుంది. इस मिशन के तहत तूर, उड़द और मसूर दाल की पैदावार बढ़ाई जाएगी. दाल की खरीद की उचित व्यवस्था की जाएगी. इससे देश के करीब 2 करोड़ दाल किसानों को सीधा लाभ होगा. देश को दलहन में आत्मनिर्भर बनाने के लिए मैंने उनको बहुत ही मजबूती के साथ, विश्वास के साथ बातें करते हुए देखा. ధనధాన్య కృషి పథకం ప్రణాళిక, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఉండనున్నారు. పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ క్రింద కంది, మినుములు వంటి ప్రధాన పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. అలాగే సాగు ప్రాంతాలను విస్తరించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం కూడా పనిచేస్తుంది. కేంద్ర సంస్థలు నమోదిత రైతుల ఉత్పత్తులను 100% కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేస్తాయి. ఇది రైతులకు ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకాలతో పాటు ప్రధాని మోదీ పశుసంవర్ధక, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన 5,450 కోట్లకు పైగా విలువైన 1,100కు పైగా ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడేది లేదని, వాళ్లు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.
21వ శతాబ్దపు భారత్ వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తప్పనిసరని ఇది 2014లో ప్రారంభమైందని అన్నారు. గత 11 ఏళ్లలో వ్యవసాయ ఎగుమతులు ఉత్పత్తి భారీగా పెరిగాయని ప్రధాని మోదీ వివరించారు. विकसित भारत के 4 मजबूत स्तंभों की चर्चा की है. इन 4 स्तंभों में आप मेरे सभी किसान साथी हमारे सबसे अन्नदाता हमारे एक मजबूत स्तंभ है. बीते 11 वर्षों से सरकार का निरंतर प्रयास रहा है कि किसान सशक्त हो, खेती पर ज्यादा निवेश हो. हमारी ये प्राथमिकता खेती के बजट में भी दिखती है. बीते 11 वर्षों में खेती का बजट करीब 6 गुना बढ़ गया है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. ప్రధాని నరేంద్ర మోదీని భారత్లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ కలిశారు. ఆయన నియామకం భారత్ యుఎస్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత సెర్గియో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీతో రక్షణ, వాణిజ్యం, సాంకేతికతతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. And a privilege to be here today. I arrived from Washington to New Delhi early this morning, and we hit the ground running. We had a great series of meetings, including with Foreign Secretary Ministry, with the External Affairs Minister, Dr. Jaishankar, and with the National Security Advisor, Doval. And we just finished an incredible meeting with Prime Minister Modi, where we discussed bilateral issues, including defense, trade, technology. We also discussed the importance of critical minerals and the importance of that to both of our nations. The U.S. values its relationship with India, and under the strong leadership of President Donald J. Trump and Prime Minister Modi, I'm optimistic about the days ahead for both of our nations. అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ను కలవడం ఆనందంగా ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు. సెర్గియోతో భేటీ సందర్భంగా భారత్, అమెరికా మధ్య సంబంధాల ప్రాముఖ్యతపై చర్చించినట్లు చెప్పారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన సెర్గియోకు జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గం సమీపంలో చేపట్టనున్న టీ స్క్వేర్ నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరుకు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీ స్క్వేర్ నిర్మాణం తెలంగాణ ఐకానిక్ గా ఉండాలన్నారు. ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. టీ స్క్వేర్ లో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్లు ఉండాలన్నారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్, కాలేజీ భవనాలను పరిశీలించాలని సూచించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రముఖ ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి లేఖ రాశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమదోపిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వటం లేదని అన్నారు. 20% వరకు వేతనాల్లో కోత విధించడంతో పాటు జీతాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నారని లేఖలో రాశారు. యూపీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. తెలంగాణలో కూడా అదే తరహా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి చిన్నారెడ్డి లేఖ ద్వారా వివరించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు మళ్లిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు బనకచెర్ల పెను ప్రమాదంగా మారుతోందన్నారు. బనకచెర్ల అంశంలో బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయని, కేంద్రం మండతో ఏపీ ప్రభుత్వం బనకచెర్లపై ముందుకెళ్తోందని చెప్పారు. రేవంత్ రెడ్డి దీన్ని అడ్డుకోకపోగా పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. బనకచెర్లపై కేంద్రం లేఖ రాసి 20 రోజులవుతున్నా సీఎం స్పందించలేదని, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. దీంతో పాటు ఇంత మూమెంట్ జరుగుతుంటే
సర్వస్వం. తెలంగాణ అటు గోదావరి నష్టపోతుంది, ఇటు కృష్ణాలో నష్టపోతుంది. ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. కర్ణాటక ఒకవైపు, మహారాష్ట్ర ఒకవైపు, కేంద్ర జలశక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది. వరద జలాల మాట దేవుడెరుగు, నికర జలాలు బయటట్టున్నాయి, ఉన్న నీళ్లు బయటట్టున్నాయి. గతంలో 11,500ని 18,000 చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 కాస్త 23,000 అయిపోయింది. డబ్బుల చెల్లింపు అయిపోయింది. బనకచెర్లపై హరీష్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హన్మకొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బనకచెర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని ఇప్పటికే చాలాసార్లు చెప్పామన్నారు. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపును కూడా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించిందని, అది కూడా 3 ఏళ్లకే కూలిపోయిందని విమర్శించారు. ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమీ వాస్తవాలు లేవు. బంకచెర్ల అంటున్నాడు. బంకచెర్ల ప్రాజెక్టులో మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని విధాలుగా వ్యతిరేకించినాం. కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్కి స్వయంగా చెప్పినాము. గోదావరి మీద ఉన్న కో బేసిన్ స్టేట్స్ అన్నీ కూడా తెలంగాణ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాం. అదేవిధంగా కర్ణాటక ఆల్మట్టి హైటు పెంచే విషయంలో కూడా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాము. తెలంగాణ ప్రజల నీటి హక్కుని, కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కుని కాపాడుకుంటాం. ఆ సమర్థత ఉంది, ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనకచెర్ల జీవోలు వెలువడ్డాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాయలసీమను రత్నాలసీమగా చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనకచెర్ల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. బనకచెర్లపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కేయూ ఫార్మా గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీ హబ్ తరహాలో వరంగల్, నల్గొండలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాకతీయ, మహాత్మాగాంధీ వర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకుంటామని వెల్లడించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఫార్మసీ వృత్తి మానవత్వం, చికిత్స, నూతన ఆవిష్కరణలకు మధ్య వారధిగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. See that you use the technology and move forward and compete in a global world. And I would like to say that, we have
very niche ideas of coming up with a new city, that is a future city. That will be absolutely be a net zero city. It will also be a smart industrial city, where we will convert the life sciences, where we would like to convert the life sciences with AI, artificial intelligence. We would convert that city with health, that city with electronics and sustainable commerce. హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా 3 days బ్యాక్ చూశారు. లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ 1.5 billion తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్. గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఎక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ లేవు ఇండియాలో. తెలంగాణకు జాతీయ స్థాయి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్కి మంత్రి దామోదర రాజనరసింహ లేఖ రాశారు. ఈ లేఖను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్కు అందజేశారు. తెలంగాణ అడవుల్లో అద్భుతమైన ఆయుర్వేద సంపద ఉందని, మూలికలు, మొక్కల జాతులు ఉన్నాయని మంత్రి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే సుమారు 800 మందికి పైగా యోగా ఇన్స్ట్రక్టర్లను నియమించామని వెల్లడించారు. అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు. వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్పై కాంగ్రెస్ నేత కొండా మురళి పలు ఆరోపణలు చేశారు. జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖకు చెందిన దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పొంగులేటి సొంత కంపెనీకి మేడారం పనుల టెండర్లు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మీనాక్షి నటరాజన్కు సైతం ఫిర్యాదు చేశారని కొండా మురళి తెలిపారు. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. అంతర్గాం మండలంలో 591 ఎకరాల భూమిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 40.53 లక్షల ఫీజిబిలిటీ స్టడీ ఫీజు చెల్లించిందన్నారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందని వంశీకృష్ణ తెలిపారు. హైదరాబాద్ బిఎం బిర్లా విజ్ఞాన కేంద్రంలో సింగరేణి పెవిలియన్ను సీఎండీ ఎన్ బలరాం, జీపీ బిర్లా పురావస్తు ఖగోళ వైజ్ఞానిక సంస్థ చైర్పర్సన్ నిర్మలా బిర్లా ప్రారంభించారు. ఈ పెవిలియన్లో స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలు, అతి పురాతన కాలానికి చెందిన శిలాజ కలపను ప్రదర్శనకు ఉంచారు. సింగరేణి ప్రాంతంలోని రామగుండం 1 ఏరియా మేడిపల్లి ఉపరితల గని వద్ద 4 ఏళ్ల క్రితం జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. 110 లక్షల సంవత్సరాల నాటి ఏనుగులు 6000 ఏళ్ల క్రితం వరకు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. ఇలాంటి ఏనుగు దంతాలతో కూడిన అవశేషాలు గతంలో మధ్యప్రదేశ్లోని నర్మదా నది ఉపనది ఉమర్ నది ప్రాంతంలో లభించాయి. రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకంతో రైతులకు మేలు జరుగుతుందని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో నగేష్, పాయల్ శంకర్ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారని, 2వ విడతలో మరిన్ని జిల్లాలను చేర్చే అవకాశాలున్నాయని చెప్పారు. వ్యవసాయం మాత్రమే కాకుండా మత్స్య సంపద, పశుసంవర్ధకం తదితర రంగాల్లో సమగ్ర అభ్యున్నతికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఎంపిక చేసినటువంటి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా ఈరోజు సాంకేతికతని ఉపయోగించుకొని వ్యవసాయదారుల యొక్క ఉత్పాదకతను పెంచడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అటు వ్యవసాయ రంగం కావచ్చు, డైరీ రంగం కావచ్చు, ఫిషరీ కావచ్చు, ఆ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో మరి రైతులకి ఆర్థికంగా పరిపుష్టి చేసుకోవడం కోసం సహాయ సహకారాల వారికి పంటల ఉత్పత్తిలో కూడా ఆ విధంగా సాగించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అనేక విధాలుగా రైతులకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలని ప్రత్యేకంగా దేశంలో 100 జిల్లాలని ఎంపిక చేసుకొని ఆయా జిల్లాలో ఉన్నటువంటి రైతుల సమస్యల్ని ప్రత్యేకంగా పరిష్కరించాలని దాని కొరకు దాదాపు 42-43 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా ఖర్చు పెట్టి రైతుల ఉత్పాదన సామర్థ్యం పెంచడమే కాకుండా రైతులు అంతర్జాతీయ స్థాయిలో తమ పండించినటువంటి పంటలను ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా గ్రామీణ ప్రాంతంలో గోడౌన్ల నిర్మాణం చేసుకోవాలని, అదేవిధంగా మిగతా మౌలిక సదుపాయాల కొరకు కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా వ్యవసాయం కొరకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం, ప్రతిసారి ఒక్కొక్క విషయం మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వెనుకబడిన 100 జిల్లాల్లోని రైతులకు వ్యవసాయంలో చేయూతను అందించడానికి కేంద్రం తీసుకువచ్చిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కోసం మొదటి విడతలో నారాయణపేట జిల్లాను ఎంపిక చేసినట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఈ పథకంతో నారాయణపేట జిల్లా రైతాంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాల కార్యక్రమాన్ని డీకే అరుణ నారాయణపేట జిల్లా జాజాపూర్ రైతు వేదికలో డీకే అరుణ కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి వీక్షించారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాలను అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఒకేసారి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వర్చువల్గా. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా 3 జిల్లాలు ఎంపికైనాయి. దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లా జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాతో పాటుగా రైతులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా 100 జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని, రైతుల పట్ల వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం గురించి వివరంగా రైతులకు వారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం ధనధాన్య కృషి యోజనతో రైతులకు మరింతగా మేలు జరుగుతుందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక ప్రసారం ద్వారా పీఎం ధనధాన్య యోజన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టినట్లు శివప్రసాద్ వివరించారు. నరేంద్ర మోడీ గారి ద్వారా ఏదైతే 40,000 కోట్ల సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద వివిధ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, వెటనరీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా పరిచయం చేయడం జరిగింది. రైతు సోదరులకు దిశానిర్దేశం మన హానరబుల్ మినిస్టర్ గారు ముఖ్యంగా నికరాదాయం పెంచేదానికోసము, సేఫ్ ఫుడ్ అందించేదానికోసము ఎలాగా వివిధ పథకాలు చేస్తున్నారో దాన్ని అన్నిటి కూడా
వివరించడం జరిగింది. కరీంనగర్ డైరీకి కేంద్రం 2021లోని 3 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సాయం అందించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఢిల్లీలో వ్యవసాయ శాఖ 2 పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని నల్లగొండ గ్రామంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం జపాన్ ఇంటర్నేషనల్ సంస్థ జికా ఆర్థిక సహకారంతో 90 కోట్ల 70 లక్షలకు పైగా నిధులతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు ప్రాసెసింగ్ ప్లాంట్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అని కొనియాడారు. సబ్సిడీ ధరకే యూరియాను అందిస్తున్నారని తెలిపారు. ఇవాళ ప్రారంభించిన 2 పథకాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కరీంనగర్ డైరీ చరిత్ర 27 సంవత్సరాలు. వారప్పుడు యూనియన్ అధ్యక్షునిగా ఉండి కంపెనీ లిమిటెడ్ను వారు ప్రారంభించి దీన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేవలము రైతులకు న్యాయం చేయాలి, ఇక్కడ ప్రజలకు యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఒక మంచి దృక్పథంతోని వారు ఒక మంచి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కరీంనగర్ డైరీ అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిరోజు 2 లక్షల లీటర్ల మిల్క్ మనం సేకరించడం, 40 లక్షల యొక్క పెరుగును మనం విక్రయించడం ఇది మామూలు విషయం కాదు. దాదాపు 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం, 5,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతును రాజు చేయడం కాదు, రైతును రారాజు చేయడం లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవ అనే అంశంపై స్పాట్లైట్ శీర్షికన ప్రత్యేక కార్యక్రమం రేపు ఉదయం 8:30 ప్రసారమవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ జాతీయ ముఖ్య నేతలు సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 3 అభ్యర్థుల జాబితాను రామచంద్రరావు జాతీయ నాయకత్వానికి అందించనున్నారు. పార్లమెంటరీ పార్టీ బోర్డులో చర్చ అనంతరం బీజేపీ అభ్యర్థిని ప్రకటించనుంది. మీడియా రంగంలో మీ కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రసార భారతి విడుదల చేసిన నోటిఫికేషన్ మీకు గొప్ప అవకాశం అందిస్తోంది. దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రసార భారతి విడుదల చేసిన నోటిఫికేషన్ మీకు గొప్ప అవకాశం అందిస్తోంది. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో సీనియర్ కరెస్పాండెంట్, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 2, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 3, బులెటిన్ ఎడిటర్, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, వీడియోగ్రాఫర్ ఖాళీలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఔత్సాహికులు avedan.prasarabharati.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21. పూర్తి వివరాలకు prasarabharati.gov.in/pb వేకెన్సీస్ ను సందర్శించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా 42,000 కోట్లతో మరో 2 కొత్త పథకాలకు కేంద్రం శ్రీకారం. పీఎం ధనధాన్య యోజన, పప్పు ధాన్యాల మిషన్ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ భేటీ. సెర్గియో నియామకం భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న మోదీ. బనకచెర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీకి నీళ్లు తరలించుకుపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ పట్టించుకోవటం లేదన్న హరీష్ రావు.
వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ విభేదాలు. జిల్లా రాజకీయాల్లో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా మురళి అధిష్టానానికి ఫిర్యాదు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్. భారత్ తొలి ఇన్నింగ్స్ 518 పరుగుల వద్ద డిక్లేర్. 177 బంతుల్లో శతకం పూర్తి చేసిన గిల్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 140 పరుగులు చేసిన విండీస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.